అప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? అంటే దేవుడు ఇక్కడ ఏం అడుగుతుండో, మనకి ఎప్పుడు విశ్వాసం మనం కోల్పోతామో సైతాన్ని ఖచ్చితంగా నీలో ఏం చేస్తాడు? భయాన్ని పుట్టిస్తాడు. భయాన్ని పుట్టించి నీలో నమ్మకాన్ని పూర్తిగా తీసేస్తాడు అనమాట. నా కొడుకుగా మారడు, నా పంటగా పండదు, నాకేక జాబ్ రాదు, నేను స్వస్థత పొందను అని దేవుడు నీలో, అదే సైతాన్ని నీలో ఏం చేస్తుంది? ఆ అపోహ అనేది తెస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడు దాన్ని తట్టుకొని నువ్వు ఎప్పుడు విశ్వాసం నీలో భయపడకుండా ఉంటావో అప్పుడే నీకు సమస్తం సాధ్యం అనమాట. ఏ భక్తుడైనా తీసుకోండి, బైబిల్లో షడ్రకు మెషకు అబద్ధం అంటారు, వాళ్ళు తీసుకోండి. వాళ్ళు ఏమంటారు? మీరు రాజు తయారు చేసిన ఈ బొమ్మకి మేము మొక్క అంటారు. అక్కడ ఏం కనపడుతుంది? నీకు విశ్వాసం కనపడుతుంది, అంటే నమ్మకం. అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఏముంటుందంటే, దేవుడు ఈ అగ్నిలోంచి మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా మేము ఈ ప్రతిమకి మేము నమస్కారం చేయమంటారు. ఎమ్మటే రాజుకు కోపం వచ్చి 7 అంతలుగా అగ్నిగుండంలో పడేస్తారు. దేవుడు వాళ్ళని కాపాడిండు అనమాట. అంటే దేవుడు మనల్ని ఎక్కడ పరీక్షిస్తాడంటే, మన యందు విశ్వాసం ఉందా లేదా అనేది ఎంత తారాస్థితికి తీసుకెళ్తాడంటే, నువ్వు రేపు చచ్చిపోతావు అనే స్థితికి కూడా భక్తులను తీసుకెళ్ళి ఇజికియాకి మరణమైన రోగం వస్తుంది అనమాట. అప్పుడు ఇజికియా ఏం ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నిన్ను నమ్ముకున్నా, నా జీవితాంతం నీకు సేవ చేసిన, ఈ మరణమైన రోగం నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తాడనమాట. అంటే ఆయన కూడా ఏం చెప్తున్నాడు? నీ యందు నమ్మకం ఉంచిన అని దేవుడికి చెప్తగానే దేవుడు ఏం చేస్తాడంటే 12 సంవత్సరాల ఆయుష్ని పంచుతాడు అనమాట. ఈ బైబిల్లో ఎలాంటి భక్తులను తీసుకోండి, తారాస్థాయి వరకు పరీక్షించి వాళ్ళని దేవుడు వైపు తిప్పుకున్నాడు అనమాట. దేవుడు అంటే మనకి ఎలాంటి అధికారం కావాలన్నా, మనకి ఇప్పుడు ఒక సంఘం ఉంది, ఇప్పుడు సంఘం కొద్దిగా ఉంది, రేపు 200 300 మంది 1000 మంది సంఘాన్ని మనకి ఇచ్చాడనుకో, ఆ సంఘాన్ని నడిపించాలంటే మనకి ఏముండాలి? ఇక్కడ 1-2 ఉన్న ముందు ఏ వాక్యం చెప్పావో ఆ 200 1000 మంది ఉన్నప్పుడు కూడా అదే వాక్యం చెప్తాం. కాకపోతే మన విశ్వాసం అనేది, నమ్మకం అనేది గట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి తన బిడ్డలను మనం ఇక్కడ వాక్యం చెప్పేది నాకు ఎంత విలువ ఉందో వాక్యమైన అంత విలువ నీకు కూడా ఉందన్నమాట. అంటే ఈ మందిరాన్ని ఆశీర్వదించాలన్నా కూడా మనకి ఏముండాలి? ఖచ్చితమైన నమ్మకం ఉండాలి. ఒక ఆయన దగ్గర ఒక విషయం విన్నానమాట. ఆ విషయం ఏంటంటే, భార్య అక్కడ కూర్చుందంట, ఈయన వాక్యం చెప్తున్నంట, మందిరంలో ఎవ్వరు లేరంట, చాలా గట్టిగా చెప్తుందంట. భార్య ఎప్పుడు అనుకునేదంట, నేను ఒక్కనే ఉన్నగా ఎందుకు ఇంత గట్టిగా చెప్తుండు, చిన్నగా చెప్పవారని ఎప్పుడు మనసులో అనుకునేదంట. కానీ కరెక్ట్గా ఒక 10 సంవత్సరాల తర్వాత ఆమె గుళ్ళోకి వచ్చి సాక్ష్యం చెప్తుందంట. ఎన్ని మంది ఉన్నారు తెలుసా? అప్పుడు 10,000 మంది పైగా సంఖ్య ఉందన్నమాట. ఏం సాక్ష్యం చెప్పిందంటే, ఇతడు నేను ఒక్కడు ఉన్నప్పుడు ఏ వాక్యం చెప్పాడో 10,000 మంది ఉన్నప్పుడు కూడా అదే వాక్యం ఉన్నది. అతలో నేను ఏం చూశానంటే నమ్మకం చూశాను, దేవునందు నమ్మకం, దేవునందు విశ్వాసం. మళ్ళీ ఒక్కడ ముందు ఎంత దేవుడి గురించి ఎంత గట్టిగా చెప్పాడో 10,000 మంది ఉన్నప్పుడు కూడా అదే వాక్యం చెప్పాడు అనమాట. అంటే మనం దేవుడి మీద నమ్మకం ఉంచితే మన జీవితంలో ఎలాంటిదైనా సాధ్యమైంది. ఎప్పుడు నీలో భయం పుట్టిందో, ఎప్పుడు నీలో వామ్మో ఇది జరగదు అని నీలో భయం పుట్టిందో, నమ్మకం నువ్వు ఎప్పుడు కోల్పోతావో దేవుడు నిన్ను వదిలేస్తుంది కాదు, అపవాది నిన్ను పట్టుకొని కింద స్థాయికి తీసుకెళ్ళి నిన్ను ప్రార్థనలో గుంజటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. మనం చివరి వరకు పోరాడితేనే, నమ్మకంగా పోరాడితేనే ఆ పరలోక రాజ్యం అనేది మనకు దక్కుతుంది అన్నమాట. అది మనకి బైబిల్ ఏం రాసింది? నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి విడిపించేది ఎవరు? యెహోవానే. అంటే మనకి ఏ బాధ కలిగినా ఏది కలిగినా కూడా దేవునందు విశ్వాసం మనం ఎంతవరకు ఉంచుతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు అనమాట.
ఒకవేళ ఎప్పుడు నువ్వు కోల్పోతావో అప్పుడు దేవుడు నీలోంచి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే నీలో భయం పుట్టిందంటే నీలో విశ్వాసం లేనట్టే. ఇన్ని ఘనకార్యాలు చేసిన దేవుడి యందు నువ్వు నమ్మకం ఉంచకపోతే ఇక నీ జీవితం అనేది అపవాదికి అప్పగించినట్టు. ఈ రోజైనా మీరు ఒక తీర్మానం తీసుకోండి మీ జీవితంలో, నేను అంతం వరకు నేను యేసుప్రభుని పట్టుకొనే ఉంటాను, ఖచ్చితంగా నా కొడుకులు మారుతారు, ఖచ్చితంగా తాగు నుంచి విముక్తి చేస్తారు, నా పంటలు ఖచ్చితంగా పండుతాయి, నేను చేసే ప్రతి పనిలోనూ దేవుడు నన్ను దీవిస్తాడని నువ్వు నమ్మకం ఉంచితే సమస్తం బైబిల్ ఇంకో వచనం ఉంటుంది, నమ్మవారికి సమస్తము సాధ్యమే. అది ఎప్పటి వరకు ఉండాలి? నువ్వు చివరి వరకు ఉండాలన్నమాట. అంటే అంతం వరకు నువ్వు పోరాడితేనే దేవుడు నిన్ను పట్టుకుంటాడు అన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా ప్రభువా, నీకెన్నో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మాకెన్నో బాధలు ఉండొచ్చు తండ్రి, మాకు ఎన్నో నరక వేదన పడే బాధలు ఉన్నాయి తండ్రి. మేము అలాంటి అలల నుంచి మేము తప్పించుకునే శక్తి మాకు లేదు తండ్రి. కానీ మాకున్నది ఒక్కటే తండ్రి, నీ యందు నమ్మకం మాకున్నది తండ్రి. ఆ నమ్మకం, ఆ విశ్వాసంతో మేము ముందుకు నడిచిలాగన ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా విశ్వాసం కోల్పోయినా, నమ్మకం కోల్పోయినా, ఈరోజు ఈ వాక్యం ద్వారా అతన్ని దర్శించి అతనిలో విశ్వాసాన్ని సంపూర్ణంగా నీ యందు ఉంచి ఖచ్చితంగా అది సాధ్యం అవుతుందని, యేసుప్రభు నా జీవితంలో ఉన్నాడని నమ్ములాగన నీ కృప చూపించమని యేసునామములో తింగబతిలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.